నమస్కారం. ఎఫ్ఎల్‌సీఆర్‌పీలు, వీవోఏలు సాక్ష్యం థెమాటిక్ యాప్‌లో ఆహ్, ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది అందరి సీఆర్‌పీలకు చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము పంపే సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు అందడం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2025, 26లో ఎఫ్ఎల్‌సీఆర్‌పీలుగా ప్రతి మండలంలో 8-10 మంది వీవోఏ గారిని ఎంపిక చేసి వాళ్లకు జిల్లా స్థాయిలో కూడా శిక్షణ ఇచ్చి వారికి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి గ్రామ సంఘాలని ఆ 10 మందికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్కరికి 4-5 గ్రామ సంఘాల చొప్పున మీకున్న మండలంలో ఉన్న గ్రామ సంఘాలు బట్టి. సో అక్కడ సంఘాలకి ఆర్థిక అక్షరాస్యత పైన 7 రకాల చార్ట్స్ ఇచ్చి వాళ్ళందరికి కూడా శిక్షణలు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం 50% ఎస్హెచ్జీస్కి 2025-26లో ఆల్రెడీ శిక్షణ బేస్ లైన్ సర్వే చేసి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే శిక్షణలు పూర్తి చేశామో వాళ్ళందరికి సంబంధించిన ఎవాల్యుయేషన్ని ఇప్పుడు మనం వెంటనే పూర్తి చేయాలి. దానికి మళ్ళీ ఒకసారి మీరు సాక్ష్యం యాప్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీ మండలంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఆ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ కంప్లీట్ ద ఎవాల్యుయేషన్ ఫర్ దిస్ ఎస్ఎస్జీస్ అని మనకి కింద రెడ్ కలర్లో గ్రూప్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రైనింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎవాల్యుయేషన్ ఇంకా మనం చేయలేదు. సో ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎలా చేయాలనే దానిపైన ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ పైన కార్నర్లో లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ పక్కన 3 లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే డాష్బోర్డు, బేస్ లైను, ట్రైనింగు, ఎవాల్యుయేషను ఇట్లా మనకు కనిపిస్తూ ఉంది. ఎవాల్యుయేషన్ పైన క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం క్లిక్ చేయగానే గ్రూప్స్ లిస్టు కనిపిస్తాయి, ఎవాల్యుయేషన్ చేయాల్సిన గ్రూప్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రూప్స్ అన్నీ ఏవే గ్రూపులు చేయాలో చూసుకుంటూ మనం ఇప్పుడు ఏ గ్రూప్ చేయబోతామో దాన్ని సెలెక్ట్ చేయడం కొరకు మళ్ళీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ అంటే మన మండల పేరు అడుగుతుంది, అలాగే సిఎల్ఎఫ్ అడుగుతుంది. దాంతోపాటు పంచాయతీ, ఏ పంచాయతీ వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 పంచాయతీలు కేటాయించుంటాం కాబట్టి ఆ పంచాయతీల్లో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా గ్రూపులు ఎవాల్యుయేషన్ చేయాల్సిన గ్రూపులు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మనం ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని చార్ట్ల పైన మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామనేదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రూప్కి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరైనారా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఆ ప్రకారం సభ్యుల యొక్క హాజరు అందరూ అయి ఉంటే అందరినీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు ఎవాల్యుయేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాచారం రాబట్టాము. ఆ ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఎవాల్యుయేషన్లో కూడా మనం వాటికి సంబంధించిన ఆన్సర్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అందులో మొదటిది నంబర్ ఆఫ్ మెంబర్స్ అవేర్ అబౌట్ సాక్ష్యం సెంటర్. ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి ఎంతమందికి అవేర్నెస్ ఉంటే ఆ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి ఆ సంఘంలో. నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ప్రిపేర్ మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్ అనేది అప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలనేదంతా కూడా నేర్పించారు కాబట్టి ఇప్పుడు మనం దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఇంకా అందరూ ఆడ ఎంతమంది బడ్జెట్ ప్లాన్లు తయారు చేసుకున్నారో అది ఎంటర్ చేయాలి. అలాగే నంబర్ ఆఫ్ మెంబర్స్ సేవింగ్ మంత్లీ క్వార్టర్లీ ఎన్ని బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఎన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే ఎంతమంది అనేది ఎంటర్ చేయాలి. అలాగే నంబర్ ఆఫ్ మెంబర్స్ విత్ టోటల్ సేవింగ్స్ బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఎస్హెచ్జీస్, అదర్సు ఎక్సీడింగ్ 1 lakh, లక్ష కంటే ఎక్కువ సేవింగ్స్ ఎంతమందికి ఉన్నారో ఆ గ్రూప్లో ఆ మెంబర్స్ని సంఖ్య ఎంటర్ చేయాలి, వాళ్ళని అడిగి తెలుసుకొని. అలాగే నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ రెగ్యులర్లీ ఇన్వెస్టింగ్ ఫర్ అట్లీస్ట్ 2 ఫైనాన్షియల్ గోల్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్, మ్యారేజు, ఓల్డ్ ఏజు, హెల్త్ కేరు, అలాగే ఎమర్జెన్సీ నీడ్ కోసం ఎంతమంది
కనీసం వీటిల్లో ఈ ఉండే 4 రకాల్లో కనీసం రెండిటికైనా ఎంతమంది వాళ్ళు రెగ్యులర్గా పెట్టుబడి పెట్టుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రకారం ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనేది వాళ్ళని అడిగి మనం ఆ గ్రూప్లో ఎంతమంది చేస్తుంటే ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ యూజింగ్ యూపీఐ మొబైల్ యాప్స్, భీమ్ కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఇట్లా రకరకాల వ్యాలెట్స్ ఎంతమంది వాడుతున్నారో ఆ ఫిగర్ని మనం ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ హూ హ్యావ్ ట్రాన్సాక్టెడ్ త్రూ బీసీ ఛానల్ ఇన్ లాస్ట్ 3 months, బీసీల ద్వారా లావాదేవీలు జరిపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ వివరాలను మనం ఇక్కడ నమోదు చేయాలి. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ దట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, చీటింగ్ సంబంధించి ఎవరైనా వాళ్ళు అనుభవం ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్డ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఎంజేజీబీవీ, అదర్ స్కీమ్స్లో కానీ ఇన్సూరెన్స్లు ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ కవర్డ్ అండర్ హెల్త్ ఇన్సూరెన్స్, పిఎంజే, అలా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే అవి ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్, ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. అట్లా ఆ గ్రూప్లో ఎంతమంది పెన్షన్ స్కీమ్స్లో కవర్ చేసుకొని వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే ఆ వివరాలని మనం నమోదు చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అవేర్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ ఇన్ బ్యాంక్ లోన్స్, అంటే ఎంతమందికి అవగాహన ఉంది ఇండివిజువల్స్ అనే దానిపైన మనం నమోదు చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ మెంబర్స్ నీడ్ ఏ బిజినెస్ లైవ్లీవుడ్ లోన్ ఎక్సీడ్ 1,00,000 కంటే ఎక్కువ ఎంతమందికి కావాలి అనేది బిజినెస్కు సంబంధించి మనం గ్రూప్లో కనుక్కొని ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైరింగ్ లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్, ఎంతమందికి ఆవులకి వీటికి ఇన్సూరెన్స్ కావాలో కనుక్కొని అది నమోదు చేయాలి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైరింగ్ అసెట్ ఇన్సూరెన్స్, బిజినెస్ కానీ మిషనరీస్ కానీ ఈ గ్రూప్లో ఎవరికైనా చేయాల్సి ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది వివరాలని ఇక్కడ మనం నమోదు చేయాలి. ఇప్పుడు మనం చేసిన వివరాలన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ ఉంటే రాంగ్గా ఎంటర్ అయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేయొచ్చు. సో అంతా కరెక్ట్ అనుకుంటే కన్ఫర్మ్ అండ్ సేవ్ కొట్టినామంటే సేవ్ ఎస్ ఇక్కడ యువర్ లొకేషన్ ఈజ్, అంటే మనం ఎక్కడ ఎవాల్యుయేషన్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళే చేయాలి. లొకేషన్ కూడా అది తీసుకుంటుంది. సో ఆ ఎస్ కొడితే ఇప్పుడు మనకు క్యాప్చర్ ఫొటోస్ మీ అందరికి తెలుసు. ట్రైనింగ్ అప్పుడు కూడా 2 ఫోటోలు మనం ఎంటర్ చేసాము. ఇప్పుడు ఫొటోస్ని మనము తీసుకోవాలి. టేక్ ఫోటో. సో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము. ఎవాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్రూప్కి సంబంధించిన 2 ఫొటోస్ అడుగుతుంది. ఫస్ట్ ఫోటో తీసుకొని లైవ్లో టిక్ చేసి సేవ్ చేసి సెకండ్ ఫోటో తీసుకొని అలాగే లొకేషన్ ఆన్ చేసి సబ్మిట్ చేస్తే ఆ గ్రూపు ఎవాల్యుయేషన్ అయిపోతుంది. ఆ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మీరు ఎన్ని గ్రూపులు అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రైనింగ్స్ ఇచ్చారో ఆ గ్రూపులన్నిటిని కూడా ఇప్పుడు ఎవాల్యుయేషన్ అంటే విమర్శనాత్మక పరిశీలన, మీ ట్రైనింగ్ ఏమాత్రం ఇంప్లిమెంటేషన్ అయ్యింది అనేది ఒకసారి పరిశీలించుకోవడము. సో ఆ ప్రకారం అన్ని గ్రూపులు కూడా పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసిన తర్వాత రిమైనింగ్ 50% ఎస్ఎస్జీస్ ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు మనం బేస్ లైన్ సర్వే చేసి అలాగే ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. సో ఈ వీడియోని సమర్థవంతంగా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని మీరు చేయాల్సిన ఎవాల్యుయేషన్ని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ఇది చూసేలాగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.